2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా ఆయనను కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ సీటును కేటాయించి అయితే బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అతనిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. కాగా ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు ఎమ్మెల్యే దానం నాగేందర్ కు నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ పిటిషన్పై తదుపరి విచారణ ఈ నెల 25కి వాయిదా వేసింది. రెండు 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా ఈయన కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ సీటును కేటాయించి అయితే బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అతనిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. కాగా ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు ఎమ్మెల్యే దానం నాగేందర్ కు నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ పిటిషన్పై తదుపరి విచారణ ఈ నెల 25కి వాయిదా వేసింది. రెండు 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి ఖైరతాబాద్ ఎమ్మెల్యే గెలిచిన దానం నాగేందర్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా ఈయన కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ సీటును కేటాయించి అయితే బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అతనిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. కాగా ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు ఎమ్మెల్యే దానం నాగేందర్ కు నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ పిటిషన్పై తదుపరి విచారణ ఈ నెల 25కి వాయిదా వేసింది. దీని గురించి మరింత సమాచారం క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, మనం గమనించవచ్చు, హైదరాబాద్ దానం నాగేందర్ కు ఒక బిగ్ షాక్ తగిలింది. దానం నాగేందర్ కు హైకోర్టు జారీ చేసింది. అనంత పిటిషన్ మీద నోటీసులు జారీ చేసి ఈ నెల 21న దీంట్లో పెరిగింది. మొత్తం గమనిస్తే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరడం తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ ఎంపీగా కేటాయించారు. అర్హత వేయాలని చెప్పని పాడి ప్రస్తుతం దీనికి సంబంధించిన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ విచారించిన హైకోర్టు ఎమ్మెల్యే దానకు నోటీసులు జారీ చేయడం జరిగింది. సో మరి దీని మీద 20న విచారణ జరుగుతుందని దాని మీద నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మరి దానం నాగేంద్ర ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో తన రిజిస్టర్ కూడా చేయాలి బీఆర్ఎస్ పార్టీకి, అలాగనే ఎమ్మెల్యే కూడా రిజిస్టర్ చేయాల్సి ఉంది. కాబట్టి అది చేయకుండా వల్ల కోర్టులో ఇచ్చిన పిటిషన్ మేరకు ఈ నోటీసులు జారీ జరిగింది. 20వ తారీఖున ఈ పిటిషన్ వాయిదా వచ్చిన తర్వాత దానికి సంబంధించిన పూర్తిగా మనకు ఎంత అవకాశం ఉంది. మొత్తం మీద దానం నాయకు హైకోర్టు నోటీసు జారీ చేసిన నేపథ్యంలో ఆయన ప్రస్తుతం మాత్రం అనర్హత లిస్ట్ లో ఆయన జాయిన్ నిలుస్తా ఉంది. మరి దీన్ని బట్టి మనం గమనించవచ్చు, మిగతా ఎమ్మెల్యేల మీద కూడా ఇదే రకంగా టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ అనర్హత వెయిట్ వేసేందుకు కోర్టు ఆశించే అవకాశం కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.